నమస్కారం. ఈ రోజుతో ఈ కీటోన్ డైట్‌లో నాకు 6 ఏళ్ళు కంప్లీట్ అయితాయి. రేపు 7థ్ ఇయర్ స్టార్ట్ అయితది. అయితే ఈ వీడియో రేపు చేయాల్సింది గానీ, నాకు రేపు 4, 5 ఇన్‌కమ్ టాక్స్ కేసెస్ ఉన్నందుకు ఈరోజు సండే కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నట్టుగా ఉంటుందని ఈరోజు చేస్తున్నాను. అయితే ఈ 6 ఇయర్స్ అనేది చాలా లాంగ్ జర్నీ. బ్రేక్ చేయకుండానే ఈ డైట్ చేయడం సాధ్యపడింది. ఎందుకంటే ఈ 6 ఏళ్లలో నేను 4 రాష్ట్రాలు పూర్తిగా తిరిగాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వరకి, ఇటు అనంతపూర్ వరకి, కర్ణాటకలో ఆల్మోస్ట్ ఒక 20 జిల్లాలు తిరిగి ఉంటాను. కేరళ కూడా వెళ్ళాను. తమిళనాడు కూడా వెళ్ళాను, ఊటీ. సో, అట్లా 5 రాష్ట్రాలు నేను వెళ్ళిన ప్లేసు మెయిన్‌గా ఆడిట్స్‌కే వెళ్ళాను. చాలామంది సహకరించారనమాట నాకు. డిస్కరేజ్ చేయలేదు. అయితే ఈ కీటో డైటు ఎలా స్టార్ట్ అయింది? నేను ఈ కీటో డైట్‌తో ప్రేమలో పడిపోయాను నేను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ కీటోన్ డైట్ అనమాట. అయితే నాకు ఫస్టు డయాబెటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు నేను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఆడిటర్‌గా ఉన్నానప్పుడు. అయితే అతను డాక్టర్ రామిరెడ్డి అని ఫిజిషియన్. క్లయింట్ హాస్పిటలే కాబట్టి ఆయన నాకు ఏదో అబద్ధం చెప్పాడని, మోసం చెప్పాడని అనుకోలేను. అయితే ఆయన నాకు ఇచ్చిన డైట్ ఏందంటే, ఒక టాబ్లెట్ ఇచ్చాడు. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి టాబ్లెట్ ఏసుకోమని ఇచ్చాడు. డైట్ ఏం చెప్పాడంటే, ఉదయము మార్నింగ్ డైరెక్ట్‌గా టీ తాగకుండా ఒక 2 ఇడ్లీలు తినాలి. 2 ఇడ్లీలు పచ్చడి అంటే కొబ్బరి చట్నో, పల్లీల చట్నో వేసుకోవద్దు. నీళ్ళ లాంటి సాంబార్‌లో జస్ట్ ఇట్లా అద్దుకొని, సాంబార్ కూడా ఎక్కువ పోసుకోకుండా 2 ఇడ్లీలు తిని, ఓ టీయో, కాఫీయో షుగర్ లేకుండా తాగేసేయాలన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక 2 ఇడ్లీలు, ఒక టీ అనమాట. లేవంగానే నాకు టీ తాగే అలవాటు ఉండేది. సో, అది స్కిప్ అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్‌లో ఒక కప్పెడు అన్నం అనమాట. కప్ అంటే ఒక 4 ముద్దలు లేదా 5 ముద్దలు, అంటే 100 క్యాలరీస్ అనమాట. 5 ముద్దల అన్నం. ఒక ముద్దలో 5 ముద్దల అన్నంలో కొంచెం కూరేసుకోవాలి. అంటే ఒక ముద్ద లేదా 2 ముద్దలు కూర కలుపుకోవాలి. ఒక ముద్ద ఓ సాంబారో ఏదో వేసుకోవాలి. ఒక ముద్ద ఇంకేదన్నా అంటే పెరుగు, ఇట్లాంటి చట్నీ, అంటే 5 ముద్దలు 5 ముద్దల అన్నం అనమాట లంచ్‌లో. అక్కడికి అయిపోయింది లంచ్. ఆ తర్వాత సాయంత్రం 4, 4:30కి టీ టైంలో 2 మెర్రీ బిస్కెట్స్ అనమాట. 2 మెర్రీ బిస్కెట్స్ తిని ఒక షుగర్‌లెస్ టీ తాగాలనమాట. సో, టీ టైం అయిపోయింది. డిన్నర్‌లో 2 చపాతీలు కూర తినాలనమాట. ఒకవేళ పప్పుచారో, సాంబారో అయితే లైట్‌గా దాంట్లో ముంచుకొని లైట్‌గా తీసుకొని తినాలనమాట. ఇది నాకిచ్చిన డైట్ అనమాట. అయితే ఈ డైటు నా వల్ల ఎక్కువ రోజులు కాలేదు. ఎందుకంటే కొత్తలో ఏదో చేశాను గానీ నీరసం స్టార్ట్ అయింది. అయితే మరీ ఆకలిగా అనిపించినప్పుడు ఈ దిక్కుమాలిన మజ్జిగ అని వీఆర్‌కే గారు చెప్పేటువంటి ఒక మజ్జిగ అప్పుడప్పుడు తాగమని చెప్పాడనమాట. సో, కొద్ది రోజులు ఆ టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం షుగర్ ఎంతో 7 8 ఉండే. మరీ ఎక్కువ లేకుండే. 7 8 అయితే 1, 2 వారాలకి 6కి వచ్చేసిందనమాట. తగ్గిపోయింది. అప్పటికి ఇదంతా నాలెడ్జ్ లేదు. సో, ఆ తర్వాత షుగర్ తగ్గింది కానీ ఆకలి అనేది తట్టుకోలేకపోయినా. అయితే ఏం చేశాను, ఉదయం ఈ ఇడ్లీ స్కిప్ చేసి గట్టి అటుకులు తాలింపు వేయించుకొని, నానబెట్టిన అటుకులు కాకుండా గట్టి గట్టి అటుకులు ఉదయం తినేవాడిననమాట బ్రేక్‌ఫాస్ట్. అయినా కూడా గంటన్నరకి ఆకలేసేది, నీరసం స్టార్ట్ అయ్యేది. దానివల్ల ఇరిటేషన్ వచ్చేది. పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోయినా. ఒకవైపు ఆకలేస్తుంటే
కనీసము ఆ డాక్టర్ ఒక గ్రీన్ టీ తాగమని కూడా చెప్పలేదు నాకు. ఆకలేసినప్పుడు కాస్త గ్రీన్ టీ తాగు అని కూడా చెప్పలేదనమాట. ఆయనకు నాలెడ్జ్ లేదు పాపం. అయితే ఇట్లా మధ్యాహ్నం అన్నం కూడా స్కిప్ చేసి మధ్యాహ్నం కూడా అటుకులే తినడం స్టార్ట్ చేశాను. అవైతే కొంచెం ఎక్కువసేపు ఆకలి ఆపుతాయని. సాయంత్రం పూట ఆ మెర్రీ బిస్కెట్స్ కాకుండా మళ్ళీ కొంచెం అటుకులు. అట్లా అటుకుల డైట్ స్టార్ట్ అయిందనమాట. దానివల్ల కొంచెం కడుపు నొప్పి వచ్చేది బాగా. అటుకులు అరగడం అంత కష్టం కదా 4 పూటలు. అట్లా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత చపాతీలు, ఆ తర్వాత కొద్ది రోజులు మంతెన సత్యనారాయణ డైటు. ఇట్లా అయితే ట్యాబ్లెట్ కొద్ది రోజులకి ఒక ట్యాబ్లెట్ నైట్ ట్యాబ్లెట్ పోయి మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వచ్చింది. అది కూడా యాక్చువల్‌గా తీసేయాల్సింది. ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు ఆకలి వేస్తుందనమాట. ట్యాబ్లెట్ లేకపోతే అంత ఆకలి వేయకపోయేది. ఇక్కడే మెడికల్ మాఫియా అనమాట. మనకు ఫస్ట్ ట్యాబ్లెట్ మింగించి ఆ తర్వాత అవి ఇవి తినిపిస్తారనమాట. ట్యాబ్లెట్ లేకపోతే తినక్కర్లేదు, ఆకలి కాదు. ట్యాబ్లెట్ లేకుండా డయాబెటీస్ డైట్ అనేది చాలా ఈజీ. సో మనం ట్యాబ్లెట్ వేయిస్తారు కాబట్టి ఇది కష్టం. సో అట్లా ఇదైంది. కొన్నాళ్ళకి ఈ మంతెన సత్యనారాయణ ఉదయం పూట మొలకలు తినడము కొన్ని రోజులు ట్రై చేశాను. అయినా కూడా గంటన్నరకు ఆకలేయదు. అట్లా అట్లా చాలానే ఇబ్బంది పడ్డాను. అయితే ఒక స్టేజ్ తర్వాత ఇది లాభం లేదని చెప్పి ఏదో మళ్ళీ ఓసారి చపాతీ ఇట్లా రకరకాలు ఏదో ట్రై చేస్తూ పోయాను. కొంచెము బరువు అనేది పెరగకుండా అరౌండ్ 70 లోపే మెయింటైన్ చేశాను. అంటే నేను డైట్ బాగానే చేశాననమాట. నా హైట్‌కి 70 కిలోలు అంటే అధిక బరువేం కాదనమాట, మామూలు బరువే. అయితే ఈ డయాబెటీస్ ఇష్యూస్తోని ఆటోమేటిక్‌గా లోపల బీపీ రైజ్ అవ్వడము, ఇరిటేట్ అవ్వడము, తరచూ ఆకలిగా ఉండి ఇబ్బంది పడడం, వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేక, క్లయింట్స్ ఏదన్నా అడిగినా కూడా విసుక్కోవటం వాళ్ళని. అట్లా చిన్న చిన్న వాటికి క్లయింట్స్‌ని వదులుకొని పంపించేయటం, వర్క్ చేయలేక, ఓపిక లేక ఇట్లా ఇబ్బంది పడ్డా. అయితే తర్వాత 2018లో ఈ వీఆర్‌కే డైట్ అని అప్పుడు కొంచెం ఇట్లనే ఎవరో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందనమాట. నా క్లయింట్స్ విజయవాడ వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు 17లో చేశారు. నాకు 2018 జనవరి 28 రోజే తెలిసింది ఇట్లా ఒక డైట్ ఉంటుంది, కూరలు తింటే సరిపోతుంది అని చెప్పి. అయితే నేను వీఆర్‌కే వీడియోలు ఒక 1 మంత్ వరకు చూడలేదు యాక్చువల్‌గా. అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. నా భార్య వీఆర్‌కే డైట్ వీడియోలు చూసి ఎక్కడొక్కడో కొన్ని పాయింట్స్ రాసుకొని, ఆయన వీడియోలు తప్ప స్క్రిప్ట్ ఎక్కడ లేదనమాట అప్పటికి. అయితే ఇవి ఇట్లా అని చెప్పి ఓన్లీ కూరలు తింటే సరిపోతుంది అంటే, సరే ఉంది 4 రోజులు తిని చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి 2018 జనవరి 29 ఉదయము బ్రేక్‌ఫాస్ట్ బదులుగా ఏదో కూర తిన్నాను. అట్లాగే మధ్యాహ్నము కూర తిన్నాను, సాయంత్రము కూర తిన్నాను, రాత్రి కూర తిన్నాను. అయితే అటుకులు బదులుగా 4 పూటలు అటుకులు తినే అలవాటు ఉంది కాబట్టి ఆ ప్లేస్‌లో 4 పూటలు కూరలు తిన్నాను. ట్యాబ్లెట్ వేసుకోవద్దు కాబట్టి ట్యాబ్లెట్ వేసుకోలేదు. అట్లా నాకు మెయిన్‌గా డయాబెటీస్‌కి ఏదో చిన్న ట్యాబ్లెట్ వేసేవాడిని కానీ మెయిన్‌గా అలర్జీ ప్రాబ్లమ్ ఉంది నాకు. అలర్జీకి మాత్రం నాకు రోజు 6 ట్యాబ్లెట్స్ ఉండేవి. అలెగ్రా ఎం అని హెవీ. అయితే ఆ రోజు అంటే ముక్కులోంచి కారడము, ట్యాబ్లెట్ వేయడం అట్లా ఉండేది. ఆ రోజు ముక్కులోంచి కారలేదు. ఎందుకంటే కూరలు తినడం వల్ల బాడీలో వాటర్ లాస్ స్టార్ట్ అయిందనమాట. అంటే బాడీ వాటర్ని వదులుకోవడం స్టార్ట్ అయింది. అంటే తరచూ యూరినేషన్ అనమాట. తరచూ మూత్ర విసర్జన చేస్తూ బాడీలో ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోయింది కాబట్టి బాడీలో ఆటోమేటిక్‌గా జలుబు తగ్గి, టెంపరేచర్ తగ్గి, ముక్కు కారడం ఆగిపోయింది. సో ఆ రోజు ఒక 6 ట్యాబ్లెట్స్ తగ్గిపోయాయి. ఒక చిన్న డయాబెటీస్ ట్యాబ్లెట్ తగ్గిపోయింది. అయితే నాకు ఆ రోజు బేబీ ఒక అరకిలో వాటర్ లాస్ అయి ఉంటుంది. నేను ఎక్కువ బరువు లేను కాబట్టి అరకిలో వాటర్ లాస్ అయిపోయాక
కొంచెం ఒళ్ళు తేలిక అనిపించింది. ఆ రోజు రాత్రి నిద్ర కూడా బాగానే నిద్రపోయినట్టు అనిపించింది. అయితే 4 పూటలు తిన్నా కూడా ఆకలేసింది. ఎందుకు అంటే వీఆర్‌కే డైట్‌లో చెప్పినట్టుగా నేను ఆయిల్ తాగలేదు. నేను ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ 1 ఇయర్ నేను ఆయిల్ తాగలేదు. కంప్లీట్‌గా వీఆర్‌కే చెప్పినట్టు 2 మీలు ఇట్లా కూడా చేయలేదనమాట. వీఆర్‌కేలోంచి కాన్సెప్ట్ తీసుకొని రోజు 4 పూటలు తినేవాడిని. ఒక్కోసారి 5 పూటలు కూడా తినేవాడిని. ఐదో పూట నట్స్ అనమాట, గింజలు తినేవాడిని. ఎందుకంటే అప్పటికే రకరకాల డైట్స్ ట్రై చేసున్నాను కాబట్టి కొంచెం నేను ఆకతాయి పేషెంట్‌ననమాట. అట్లా ఎందుకు కాదు, ఇట్లా ఎందుకు ఆడిటర్‌ని గదా! జనరల్‌గా ఈ సీఏ వాళ్ళకి, అడ్వకేట్స్‌కి మాకు ఈ ఆకతాయితనం ఉంటది గదా! అట్లా 4 పూటలు, 5 పూటలు వారం తర్వాత ఆకలి తగ్గింది. వాటర్ లాస్ కూడా ఆగిపోయిందనమాట. అంటే బరువు తగ్గట్లేదు. డైలీ షుగర్ టెస్ట్ చేసుకున్నాను. కొంచెం తగ్గింది గానీ ఆగిపోయిందనమాట. దాంట్లో చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన వీడియోలలో 4 పిల్లర్లు ఇది చెప్పాడంతే. ఆయన అవైలబిలిటీ లేదు. ఏం చేయాలి? అయితే వీఆర్‌కే గారు పివి సత్యనారాయణ పేరు, జాసన్ ఫంగ్ పేరు చెప్పేవారు. అయితే అప్పుడు ఈ ఇంటర్నెట్‌లో డాక్టర్ పివి సత్యనారాయణ వైజాగ్ అని కొడితే ఆయన రాయల్ టీవీకి 7 పార్ట్స్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీకు ఇప్పటికీ రాయల్ టీవీ అందుబాటులో ఉంటది. రాయల్ టీవీ మీరు ఇంటర్నెట్‌లో కొడితే వస్తుంది. 7 పార్ట్స్ విన్నాను. 7 పార్ట్స్ విని అవన్నీ నోట్స్ రాసుకున్నాను పేపర్ మీద. పార్ట్ 1 టు పార్ట్ 7 నోట్స్ రాసుకుంటే ఆయన కొన్ని పాయింట్స్ ఆయన ద్వారా నాకు తెలిసినాయి. ఆ తర్వాత కొన్ని ఆయన పేర్లు చెప్పాడు. ఇంగ్లీష్ బుక్స్ పేర్లు చెప్పాడు. ఇతను అట్కిన్స్ డైట్ గురించి, రాబర్ట్ ఫిన్నీ, లసోసిక్, జిమ్మీ మూర్, ఎరిక్ వెస్ట్మన్, జాసన్ ఫంగ్, ఇట్లా స్టీఫెన్ ఫెన్నీ, ఇట్లాంటి కొన్ని పేర్లు చెప్పాడనమాట. అట్లా ఆ పేర్లు నోట్ చేసుకొని పివి సత్యనారాయణ, వీఆర్‌కే నుంచి అట్లా ఇంగ్లీష్ బుక్స్‌కి వెళ్తూ అట్లా మాడిఫై చేసుకుంటూ మెల్లిగా 4 మీల్స్, 5 మీల్స్ నుంచి మళ్ళీ బరువు తగ్గడం స్టార్ట్ అయ్యి ఆయిల్‌ని కూరల్లో నీళ్ళతో వండిన కూరలు కాకుండా కొబ్బరి నూనెతోని, నెయ్యితోని ఫ్రై కూరలు తినడం మొదలుపెట్టాననమాట. అంటే ఆయిల్ కన్జంప్షన్ పెరగాలని చెప్పి. నేను ఆయిల్ ఎందుకు తాగలేదంటే ఆయన 70 గ్రామ్స్ అన్నాడు. ఫస్ట్ డే 70 గ్రామ్స్ ఆయిల్ తాగాను. వెంటనే వామిటింగ్స్ అయిపోయింది. అది నా వల్ల కాదనిపించింది. అట్లా కొన్ని ముందు 5 పూటలు, 4 పూటలు, 3 పూటలు, 2 పూటలు ఇట్లా తగ్గుతూ బుక్స్, ఇప్పుడు కొన్ని కీటో బుక్స్ ఇంగ్లీష్‌లో ఎలా ఉంటాయంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని కీటో డైట్‌లో ఫ్రూట్స్ కూడా అలౌడ్ అనమాట. కొన్ని కీటో డైట్స్‌లో స్టీవియా, అస్పర్టేమ్ లాంటి ఈ కెమికల్ స్వీటనర్స్ కూడా అలౌడ్ అనమాట. అదే జాసన్ ఫంగ్ అయితే స్టీవియా, అస్పర్టేమ్ వాడొద్దండి. అట్లా రకరకాల కాంట్రాడిక్షన్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ మెల్లిగా డైట్ చేస్తూ వచ్చాను. నాకు బాడీ తేలికైపోయింది. మెయిన్‌గా డయాబెటిస్, బాడీలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మతిమరుపు ఉండేది. అంటే ఒక స్టేజ్‌లో ఎంత ఇబ్బంది అయిందంటే కారు డ్రైవ్ చేస్తూ బ్రేక్ వేయడం మర్చిపోయేవాడిని అనమాట. అంత చాలా ప్రమాదకరమైన స్థితిని అనుభవించాను. నాకు ఆల్రెడీ ఓసీడీ ప్రాబ్లము చిన్నప్పటి నుంచి ఉంది. ఈ మెమరీ లాసు ఇట్లాంటివి, కాన్సంట్రేషన్ పెరగడము, మామూలుగా ఓసీడీ ఉన్న వాళ్ళకి కాన్సంట్రేషన్ ఉండదు. వర్క్ చేస్తుంటే ఎటో ఆలోచిస్తుంటాం అనమాట. అట్లా ఈ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరగడం, మెయిన్‌గా ఎక్కువ అవర్స్ కూర్చోవడం, కాసేపు కూర్చోగానే నడుము నొప్పి అనిపించేది. ఈ డైట్‌లోకి వచ్చాక బరువు తగ్గాను కాబట్టి మెల్లిగా నడుము నొప్పి పోయి చాలా అవర్స్ కూర్చోవటం, కాన్సంట్రేషన్ ఉన్నందువల్ల వర్క్‌లో క్వాలిటీ పెరిగింది. మొదట్లో
ఏదో ఐటీ రిటర్న్ తయారు చేసి ప్రింట్ తీశాక తప్పనిపించేది. ఆ పేపర్స్ వేస్ట్ అయ్యేటివి. మళ్ళీ సరి చేసి మళ్ళీ అట్లా ఉండేది. ఇప్పుడు నేను ఒక ఐటీ రిటర్న్ తయారు చేశానంటే 100% పర్ఫెక్ట్ అనమాట. వేస్ట్ పేపర్లు దొరకట్లేదు. అంతకుముందు కుప్పలు కుప్పలుగా పేపర్లు వేస్ట్ అయ్యి ఇంట్లో ఏదన్నా రాసుకోవడానికి వేస్ట్ పేపర్లు కట్టలు కట్టలు ఉండేది. ఇప్పుడు ఒక వేస్ట్ పేపర్ కావాలంటే వెతుక్కునే పరిస్థితి. ఇట్లా ప్రొఫెషనల్ క్వాలిటీ పెరిగింది. ఆటోమేటిక్గా బీపీ లెవెల్స్ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 140/80 బీపీ ఉండేది. ఆ బీపీ లెవెల్స్ కూడా మెల్లగా మెల్లగా బిలో 120 వచ్చేసాయి. సో ఓపిక్గా వర్క్ చేసుకోవటము, క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు విసిగించినా కూడా విసుక్కోకుండా ప్రశాంతంగా ఆన్సర్ చేయడము, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం అట్లా అట్లా అయిపోయింది. అయితే నా క్లయింట్స్ కొంచెం నేను బాగా సన్నగా తగ్గడము, మంచిగా ఆరోగ్యంగా కనిపించడంతోని నన్ను ఈ డైట్ ఏంది ఇలా అని డైట్ అడగడం స్టార్ట్ అయిందనమాట. డైట్ అడగడం సైంటిఫిక్గా. వాళ్ళకేమో ఇప్పుడు వీఆర్కే గారు ఏంటంటే ఓన్లీ డైట్ చార్ట్ ఇచ్చారు, ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదని చెప్పారు. నాకేంటంటే నా క్లయింట్స్ నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు కాబట్టి, బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంతే తెలుసు అని చెప్పడము నాకేదో అప్పుడు చిన్నతనంగా అనిపించింది. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని, ఒక అడ్వకేట్ని, లాయర్ని. నా క్లయింట్స్కి నాకు తెలీదు సైన్స్, ఇది ఏమీ తెలియకుండానే నేను ఇట్లా డైట్ చేస్తున్నాను అని కాకుండా, నా దగ్గర ఇప్పుడు నేను జాసన్ ఫాంగ్ బుక్స్ పైన చదివిన వాటిని మళ్ళీ డీప్గా చదవడం స్టార్ట్ అయింది. అట్లా వాళ్ళకి నోట్స్ రాసి ఇవ్వడం జరిగిందనమాట. సో కొన్ని నేను మాడిఫికేషన్స్ చేయడం జరిగింది. అంటే వీఆర్కే డైటు నా డైట్ సేమ్ కాదని నేను వీఆర్కే గ్రూప్లో కొద్ది రోజులు ఉన్నాను. అయితే వీఆర్కే డైట్కి నేను చెప్తున్న దానికి పోలిక లేదని చెప్పి నన్ను వీఆర్కే గ్రూపులోంచి గెంటేయడమే జరిగిందనమాట. కరెక్ట్ పదము గెంటేయడమే కరెక్ట్ పదము. నేను బయటకు రాలే, వాళ్ళే నన్ను గెంటేశారు. వీఆర్కే డైట్కి నాకు పోలికలు ఉండట్లేదు. సో అట్లా అయిపోయింది. ఎందుకంటే నేను అన్ని డైట్లోంచి తీసుకున్నాను నేను. ఇట్లా ఈ ప్రస్థానంలో మెయిన్గా కన్క్లూజన్కి వస్తే, ఉదయము చాలని 2 ఇడ్లీ, మధ్యాహ్నము 5 కప్పుల అన్నం, చాలని తిండి, సాయంత్రము 2 మెర్రీ బిస్కెట్లు, రాత్రి 2 చపాతీ. ఇట్లా జీవితాంతం కష్టపడే కన్నా మంచి కూరలు, రకరకాల కూరలు, శాకాహారిని కాబట్టి నాకు 10-12 రకాల శాకాహార కూరలు అందుబాటులో ఉన్నాయి. నేను ఎగ్స్ కూడా మొదటి 1-2 ఇయర్స్ ఎగ్స్ తినలేదు. ఒక 2 ఏళ్ళు అయిపోయాక ఈ ఎగ్ డైటు బాగా రిజల్ట్ ఉంటుంది. అది కూడా జాసన్ ఫంగ్ నుంచి తీసుకున్నాను. జాసన్ ఫంగ్ బుక్ నుంచి తీసుకున్న తర్వాత మెల్లిగా ఒక ఎగ్స్ తినడం అలవాటు లేకుండే కాబట్టి మొదట్లో ఒక ఎగ్, తర్వాత 2 ఎగ్స్, తర్వాత ఇట్లా ఎగ్స్ కలుపుకుని అట్లా చేస్తూ వచ్చాను. సో ఈ డైటు అట్లా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నాకు డాక్టర్ ఇచ్చిన డైటు ఉదయము చాలని 2 ఇడ్లీలు, మధ్యాహ్నం 5 ముద్దల అన్నం చాలంది, సాయంత్రము 2 మెర్రీ బిస్కెట్స్, రాత్రి 2 చపాతీలు. ఇది జీవితాంతం ఇలా తిని బతకడం కష్టం అనిపించింది. దానికన్నా కూరలు నెయ్యి వేసుకుని 10-12 రకాల కూరలు, మాంసాహారులు అయితే 100 రకాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే కీటో డైట్ మీద దాదాపు 300 రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ డయాబెటీస్ని మళ్ళీ తెచ్చుకోవటం ఎందుకు? ఇక్కడ ముగింపు పాయింట్ ఏంటంటే, ఒక వీఆర్కే డైట్ అనేది ఒక వారం రోజులు బాగానే పనిచేసినట్టు అనిపిస్తుంది. ఆ వారం తర్వాత మనకి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. చాలామంది లక్షల మంది వీఆర్కే డైట్ చేసినా కూడా, ఎన్నో లక్షల మంది చేసినా కూడా వాళ్ళు మళ్ళీ మానేయడం ఎందుకు అంటే, ఒక వారం తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఉండదు. అది మామూలుగా బరువు తగ్గడం ఆగిపోతుంది, షుగర్ తగ్గడం ఆగిపోతుంది. అట్లా కొంతమంది మాత్రమే ఈ లిక్విడ్ డైట్కి వెళ్ళిన వాళ్ళు, 1 మీల్కి వెళ్ళిన వాళ్ళు బెనిఫిట్ అయ్యారనమాట. 1 మీల్లో 2 మీల్లో కూడా
చాలామంది రిజల్ట్ రాలేదని ఇట్లా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు నాలాగా అడాప్ట్ చేసుకోలేకపోయారు. తర్వాత ఎప్పుడో వీఆర్‌కే గారు గూడా అడాప్షన్ బాడీ టైప్‌ని బట్టి అడాప్ట్ చేసుకోవాలనేది తర్వాత చెప్పారు ఆయన ఒక వీడియోలో. ఎగ్జాక్ట్‌గా కొంతమందికి సూట్ కాకపోవచ్చు. కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. అట్లా కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఇట్లా ఆ సందర్భంలో నేను ఓన్లీ చార్ట్ ఇచ్చాను. మీరు పడని వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటూ కూరలు తింటే సరిపోతుంది. ఇట్లా అన్నమాట. సో, ఇది నా జర్నీ. ఇది మీకు ఇన్స్పిరేషన్ ఇస్తుందని, మీరు కీటో డైట్‌లోకొస్తే జీవితం ఏదో కోల్పోయినట్టుగా ఉంటుందని ఏం భావించక్కర్లేదు. సరే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నో సైడ్ ఎఫెక్ట్స్. సో, థ్యాంక్ యూ. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.